ఆ! స్వామి ఒక క్వెషన్ అనమాట. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఎందుకంటే ధర్మస్థలలో మనకు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అనేది జరగడం వల్ల అక్కడ అతలాకుతలం అయిపోయింది. ఆ! ధర్మస్థల మంజునాథ స్వామి అంటే మనందరికీ చాలా ఇష్టము. ఓం నమ శివాయ అని అనుకుంటారు. అక్కడికెళ్ళి ఒక్కసారైనా ఆ దేవుడిని దర్శించుకోవాలని అనుకుంటారు. అంత పవిత్రమైన ప్రదేశంలో ఈ విధంగా హత్యలు ఇవన్నీ చూస్తున్నాం మనము. ఒక వారం నుంచి, ఒక నెల రోజుల నుంచి. సో, దీని గురించి ఏమంటారు? ఎందుకంటే అంత పవిత్రమైన స్థలంలో ఇలాంటిది జరుగుతున్నప్పుడు ఆ మంజునాథ స్వామి అంటే ఏం చేయలేకపోతున్నాడా అని అనుకోవచ్చా? భగవంతుడు ఏమి చేయలేడా అంటే చేస్తాడు. పాపం పండిన రోజు ఆయనే చెప్పాడు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడ పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇలా పాపం పండిన రోజు భగవంతుడే వచ్చి ఇట్లాంటివన్నిటినీ కూడా ఎవరైతే ఇటువంటివి చేస్తున్నారో ఈ పాపకృత్యాలు పాపాలు అవన్నీ కూడా బయటపడ్డాయంటే ఆ స్వామి అనుగ్రహం, ధర్మస్థలి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలనే అవి ఈరోజు బయటికి రాగలిగినాయి. లేదంటే రావు కదా. ఆయన నచ్చలేదు అక్కడ ఉండటం అలాంటివి, అందుకనే ఆయన అలా బయట వచ్చే విధంగా చేశాడు. లేదంటే మనకి ఇన్ని సంవత్సరాల నుంచి తెలియదు కదా. దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి అలా జరుగుతుందని మనకి ఈరోజు బయటపడింది స్వామి అనుగ్రహం వల్లే. అటువంటి ధర్మస్థలంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి వల్లే ఇలా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.